వినిపించట్లేదండి. స్టార్ట్ చేస్తున్నారా? స్టార్ట్ చేశాను మీట్లో. ఆ! సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద్ శంకరం లోకశంకరం. నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 37వ శ్లోకం నుంచి చదవాలి. చదువుదాం శ్లోకము. హతో వా ప్రాప్స్యసి స్వర్గం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధాయ కృతనిశ్చయః. అవతారికి చదువుదాం. యుద్ధే పునః యుద్ధే పునః క్రియమాణే క్రియమాణే కర్ణాదిభిః. కర్ణాదిభిః అంటే కర్ణాదిభిః యుద్ధే క్రియమాణే. పునః మళ్ళీ ఇంకా ఇంకా చెప్పవలసింది ఉంది యుద్ధము ఎందుకు చేయాలి అన్నదానికి. సో అయితే ఇక్కడ ప్రతి శ్లోకంలోనూ యుద్ధము చేయుట అన్నది స్వధర్మాన్ని అనుష్ఠానము చేయుట అన్నది, దాన్ని జనరలైజ్ చేస్తే అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాంటెక్స్ట్ యుద్ధము కాబట్టి కాంటెక్స్చువల్ గా చెప్తున్నటువంటి మాట, అంతేనే కానీ యుద్ధమునకు ప్రేరేపిస్తున్నట్టు మనము అర్థం చేసుకోకూడదని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. సో యుద్ధాయ కృతనిశ్చయ, యుద్ధము గురించి కృతనిశ్చయుడవై లేచి నుంచోమంటున్నాడు. అంటే స్వధర్మమును అనుష్ఠానము చేయుటకు నిశ్చయము, మనసులో గట్టిగా నిశ్చయం చేసుకుని స్వధర్మాన్ని అనుష్ఠించమంట. అంటే కర్తవ్యమును వదలకూడదు. అది అక్కడ దాన్ని జనరలైజ్ చేస్తే అలా చెప్పుకోవాలి. అయితే శ్లోకం అయితే అక్కడ అక్కడ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో చెప్తున్నటువంటి శ్లోకము. అయితే కర్ణుడు మొదలగు వారి చేత కర్ణాదిభిః వారితో యుద్ధే క్రియమాణే యుద్ధము చేయుటకు పునః ఇంకా ఏం చెప్తున్నారంటే పద విభజన. హతః వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఒకటే రెండే సందులు ఉన్నాయి. హతః అది విసర్గ సంధి, విసర్గ లోపించి ఓకారం వచ్చింది. హతః ప్రాప్స్యసి స్వర్గం. ఒకవేళ ఒకవేళ యుద్ధంలో చనిపోతే స్వర్గం ప్రాప్స్యసి, స్వర్గాన్ని పొందుతావు. ఎందుకంటే ఇది ధర్మయుద్ధము, ధర్మాన్ని నిలబెట్టుటకై చేస్తున్నటువంటి యుద్ధము కాబట్టి అది ఆ యుద్ధంలో చనిపోతే డైరెక్ట్గా స్వర్గాన్ని పొందుతావు. జిత్వావా ఒకవేళ నెగ్గితే మహీం భోక్ష్యసే ఈ రాజ్యమును అనుభవిస్తావు రాజు కింద. సో అందుకని తస్మాత్ ఆ కారణం చేత రెండు పక్షముల్లోనూ కూడా యుద్ధము నెగ్గిన యుద్ధంలో మరణించిన ఇన్ ఐదర్ కేస్ మంచి జరుగుతోంది. ధర్మయుద్ధంలో మరణిస్తే క్షత్రియుడికి అంతకన్నా స్వర్గదాయకమైనది ఇంకొక కర్మ ఉండదు. లేదా ధర్మయుద్ధంలో నెగ్గితే రాజ్య సుఖాన్ని అనుభవిస్తావు. రెండు పక్షాలను కూడా నీకు మంచి జరుగుతుంది. తస్మాత్ ఆ కారణం చేత కౌంతేయ ఓ అర్జునుడా ఉత్తిష్ఠ లేచి నిలబడు. ఉత్తిష్ఠ అంటే లేవమంటాడు. ఆ ఉత్తిష్ఠ అన్న పదం చాలా మంచి పదం సంస్కృతంలో. ఉత్తిష్ఠ జాగ్రత్త అని కఠోపనిషత్తులో ఉంటుంది. స్వామి వివేకానందుల వారి కాలింగ్ రైజ్ అవేక్, రైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్ అంటారు. అది కఠోపనిషత్తు నుంచి వస్తున్నటువంటి వాక్యం. చాలా మంచి పదములు. ఉత్తిష్ఠత జాగ్రత్త. ఇక్కడ అందుకని కృష్ణుడు తస్మాత్ కౌంతేయ ఉత్తిష్ఠ లేచి నిలబడు అంటున్నాడు. ఏ విధంగా? యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధము చేయుటకు మనస్సులో నిర్ణయించుకుని లేచి నిలబడు అంటున్నాడు. అక్కడ అండి యుద్ధాయ అంటే స్వధర్మమును అనుష్ఠానం చేయుటకు మనస్సునందు నిర్ణయించుకుని లేచి నిలబడు అంటున్నాడు. సో అక్కడ మొన్న కూడా ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఎంత శ్లోకము? ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ
పరివ్రాట్ యోగయుక్తశ్చ రణే చ అభిముఖో హతః. అంటే ఇద్దరికి ఈ ఈ జన్మలో ఇద్దరికి, ఈ జన్మ తర్వాత ఇద్దరికి అత్యుత్తమమైనటువంటి గతులు కలుగుతాయి, అంటే మోక్షము లభిస్తుంది. ద్వావిమౌ పురుషౌ సూర్యమండల భేదినౌ, అంటే సూర్యమండలమునకు చేరుకొనుట కంటే ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి, అంటే మోక్షమునకు ఇద్దరు మోక్షాన్ని గ్యారంటీగా సాధిస్తారు. ఒకళ్ళు పరివ్రాట్ యోగయుక్త సర్వసంగ పరిత్యాగి, అంటే అంటే కర్మలయందు కర్మ సన్యాసము చేసినవాడు, సర్వకర్మ సన్యాసము అని మనం చెప్పుకున్నాం. అటువంటి వారిని పరివ్రాట్ అంటారు. పరివ్రాట్ అంటే సన్యాసి అని అర్థం. పరివ్రాట్ యోగయుక్త, అది ఒకళ్ళు. రెండవది ఎవరు? రణే అభిముఖో హతః, రణమునందు మరణించినటువంటి వాడు. వీళ్ళిద్దరికి అక్కడ కూడా రణమునందు మరణించుట అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలంటే స్వధర్మాన్ని అనుష్ఠించిన వాడు అని అర్థం చేసుకోవాలి. అంటే స్వధర్మాన్ని రాబోతోంది నెక్స్ట్ సెక్షన్, మనకి అదే స్టార్ట్ అవుతోంది. స్వధర్మాన్ని నిష్కామంగా చేసిన వాడు అని అర్థం. స్వధర్మము యొక్క ఫలము నాకేమొస్తుంది అనే ఆలోచనను వదిలేసి స్వధర్మానుష్ఠానం చేసినవాడు. స్వధర్మానుష్ఠానం చేసిన వానికి ప్లస్ సర్వకర్మ సన్యాసికి ఇద్దరికి మోక్షము, ఇద్దరు కూడా మోక్షాన్ని సాధిస్తారు అని చాలా మంచి శ్లోకం ఒకటి ఉంది. అదే ఇక్కడ శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు. స్వధర్మానుష్ఠానంలో నష్టం అనేది ఉండదు, స్వధర్మానుష్ఠానం చేయడంలో అంత లాభమే. అంటే కర్తవ్యమును నిర్వహించుటలో ఏ విధంగా మొదట్లోనే చెప్పారు శంకర్లు, కర్తవ్య పాలన చేసే వాళ్ళల్లో కూడా ఫలము మీద ఆసక్తి అనే దోషము ఉంటుందని ఫస్ట్ లో చదివాం. 11వ శ్లోకం యొక్క ఎక్స్ప్లెనేషన్ లోనే చదివాం. శోకమోహములకు గురై అజ్ఞానము వలన కలిగినటువంటి శోకమోహము, ఆ శోకమోహము వలన ఐదర్ కర్తవ్యమును వదిలేసి తన కర్తవ్యము కానిది చేయుట, అంటే స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని అనుష్ఠించుట. ఇక్కడ అర్జునుడు అదే చేద్దాం అనుకుంటున్నాడు. తన కర్తవ్యమైన యుద్ధాన్ని వదిలేసి సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాడు. లేదా కర్తవ్యము చేయుటలో కూడా కర్తవ్యం యొక్క ఫలము మీద ఆసక్తి అనే దోషము కలిగి ఉంటా. ఈ రెండు దోషాలు ఉంటాయి సాధారణంగా అని చెప్పారు. అది చాలా ప్రాక్టికల్ గా చెప్పినటువంటి మాట. సో ఆ దోషము లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించుటలో అంతా లాభమే కానీ నష్టం అనేది ఉండదు. ఇప్పుడు ఒక పని మన కర్తవ్యము, ఆ కర్తవ్యము చక్కబడింది అనుకోండి, ఆ కర్తవ్యము చక్కబడుట వలన వచ్చినటువంటి సుఖాన్ని అనుభవిస్తాం. ఆ కర్తవ్యం చక్కబడలేదు అనుకోండి, మనం చేశాము ఫలము మీద ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని అనుష్ఠించాము, కానీ ఆ కర్తవ్యం యొక్క ఫలము రాలేదు. ఫలము రాలేదు అనుకోండి, కర్తవ్యానుష్ఠానం చేసిన వాడికి మోక్షము సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఫలము మీద ఆసక్తి లేకుండా కర్తవ్యమును అనుష్ఠించుటలో మోక్షము సిద్ధిస్తుంది. సో ఇన్ ఐదర్ కేస్ దెర్ ఈస్ నథింగ్ టు లూజ్. స్వధర్మానుష్ఠానంలో అంతా లాభమే. ఫలం వస్తే ఫలాన్ని అనుభవిస్తాం, ఇమీడియట్ ఫలం రాకపోతే సూర్యమండల భేదినం అని చెప్తున్నారు. అంటే సూర్యమండలము కంటే ఉత్తమమైన గతులు కలుగుతాయి. కానీ కామ్యకర్మతో ఇలా కాదు. ఈ పరిస్థితి మనసులో కోరిక పెట్టుకుని చేసిన కర్మలతో ఈ పరిస్థితి ఉండదు. మనసులో కోరిక పెట్టుకుని చేసిన కర్మలు, కామ్యకర్మలు, అది ధర్మబద్ధమైనది కావచ్చు, అధర్మమైనది కావచ్చు, ఏదైనా కూడా కోరిక తీరితేనే సుఖము, కోరిక తీరకపోతే దాని మీద ద్వేషము, దుఃఖము కలుగుతాయి. సో కామ్యకర్మలలో పరిస్థితి ఇలా ఉండదు. కర్మలలో పరిస్థితి రిజల్ట్ని బట్టి ఉంటుంది. కానీ స్వధర్మము ఆర్ కర్తవ్యము చేయుటలో ఎప్పుడు కూడా లాభమే. అది అక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి చక్కని ఉపదేశము. అక్కడ కాంటెక్స్చువల్ గా అయితే నీ స్వధర్మం యుద్ధం చేయడం వల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు అని చెప్తున్నాను. యుద్ధం నెగ్గితే రాజ్యాన్ని అనుభవిస్తావు, యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గాన్ని పొందుతావు అని చెప్తున్నాను. శంకరుల మాట చదువుదాం. అతో వా ప్రాప్స్యసి స్వర్గం
హతో వా ప్రాప్స్యసి స్వర్గం హతః సన్ హతః సన్ అంటే మరణిస్తే, హతః సన్ అంటే హతుడవు అయితే, అంటే నీవు మరణింపబడితే, స్వర్గం ప్రాప్స్యసి, స్వర్గం ప్రాప్స్యసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. జిత్వా వా జిత్వా వా కర్ణాదీన్ శూరాన్, కర్ణాదీన్ శూరాన్ అను కర్ణుడు మొదలగు శూరులను జయించావు అనుకో. భోక్ష్యసే మహీం, భోక్ష్యసే మహీం ఇంకా ఆ పదాలకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఈ రాజ్యమును అనుభవిస్తావు. ఉభయాతపి ఉభయధా ఉభయతాపి ఉభయదాపి తవ లాభ ఏవ, తవ లాభః ఏవ, రెండు పక్షాల్లోనూ కూడా నీకు లాభమే, నీకు నష్టమేమి జరగట్లేదు. తవ లాభ ఏవ, నీకు లాభమే. ఇత్యభిప్రాయః, ఇత్యభిప్రాయః ఇది అభిప్రాయం. యతః యతః ఏవం తస్మాత్, ఏవం తస్మాత్ ఏ కారణం చేతైతే రెండు పక్షాల్లోనూ లాభమే జరుగుతుందో ఆ కారణం చేత, తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, ఉత్తిష్ట కౌంతేయ, కౌంతేయ లేచి నిలబడును. యుద్ధాయ కృత నిశ్చయః, యుద్ధాయ కృత నిశ్చయః, యుద్ధము చేయుటకు కృత నిశ్చయుడవై. ఏ విధమైనటువంటి నిశ్చయము? జేష్యామి శత్రూన్, జేష్యామి శత్రూన్, మరిష్యామి వా మరిష్యామి వా ఇది నిశ్చయం కృత్వా ఇతి నిశ్చయం కృత్వా ఇత్యర్థః. ఇత్యర్థః. నా కర్తవ్యాన్ని నేను చేసి ఐదరు శత్రువుల్ని జయిస్తాను. జేష్యామి శత్రూన్ వా మరిష్యామి, లేదా మరణిస్తాను యుద్ధంలో. అంతేనే గాని యుద్ధమునకు భయపడి నేను పారిపోను. ఇది నిశ్చయం అని నిశ్చయము కృత్వా ఇత్యర్థః అని నిశ్చయం చేసుకుని లేచి నిలబడు అని అర్థము. చాలా మంచి శ్లోకము, చదువుదాము. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, జిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, తస్మాదుత్తిష్ట కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయః, యుద్ధాయ కృత నిశ్చయః, సుఖ దుఃఖే సమే కృత్వా, సుఖ దుఃఖే సమే కృత్వా, లాభాలాభౌ జయాజయౌ, లాభాలాభౌ జయాజయౌ, తతో యుద్ధాయ యుజ్యస్వ, తతో యుద్ధాయ యుజ్యస్వ, నైవం పాపమవాప్స్యసి. నైవం పాపమవాప్స్యసి. అయితే ఇక్కడ వరకు కొన్ని శ్లోకాలు ప్యూర్లీ కాంటెక్స్చువల్ శ్లోకాలు. 31వ శ్లోకం నుంచి 37 దాకా అక్కడ యుద్ధము చేయుట గురించి దాన్ని ఏమంటారు, వణుకుపోతున్న అర్జునుడికి చెప్పినటువంటి ఆ కాంటెక్స్ట్, యుద్ధము కాంటెక్స్ట్ లో చెప్పినటువంటి మాటలు. జనరలైజ్ చేసుకోవచ్చు మెసేజ్ జనరలైజ్ చేసుకుంటే స్వధర్మానుష్ఠానము చేయుటకు చెప్తున్నటువంటి మాటలు. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం వేదాంతంలోకి వస్తున్నాము. అయితే ఈ శ్లోకానికి నిష్కామ కర్మ ఉపక్రమణ ఉపనిషత్ అని పేరు. సో ఇక్కడ నుంచి నిష్కామ కర్మ అనేటటువంటి ఒక ప్రతిపాదన చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ నుంచి చాలా దూరం వరకు ఈ చాప్టర్ లో నిష్కామ కర్మ గురించి డిస్కషన్, అంటే కర్మయోగము, నిష్కామ కర్మ అని పేర్లు. అయితే ఇది నిష్కామ కర్మ అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అర్థం చేసుకుంటే మనకే జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. చాలా ఏమంటారు, ఇన్స్పైరింగ్ కాన్సెప్ట్, జాగ్రత్తగా ఆలోచిస్తే. అయితే కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మన కండిషనింగ్ లో మనకి జీవితంలో నిష్కామ కర్మ చేయుట అనేది సాధారణంగా అలవాటు ఉండదు. అలా అయిపోయింది కండిషనింగ్. మన ముందు జనరేషన్స్ లో కొంత అలా ఉండేవారేమో చాలా వరకు. కొంత కర్మ యొక్క ఫలము మీద అంత ఆసక్తి ఉండకుండా కొంచెము ఆ ఫలము మీద ఆసక్తి అంటనట్టు ఉండేవారు మన పూర్వీకులు, మన పెద్దలు. మన పేరెంట్స్, మన తాతలు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ పాయింట్ కనిపిస్తుంది. వాళ్ళకి కర్మఫలము మీద, కర్మయందు ఆసక్తి ఉండేదే కానీ ఫలము మీద అంత ఆసక్తి ఉన్నట్టు లేదు కదా అని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ జనరేషన్ లో మన తర్వాత జనరేషన్ లో ఇంకా ఎక్కువైపోయింది. ప్రతి దాంట్లోనూ కూడా అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు డైలాగ్ ఉంటుంది, నాకేంటంట అన్నట్టు ఉంటుంది.
ప్రతిదీ కూడా అందులో ఏదో లాభం కనిపించాలి. మనం కూడా చిన్నపిల్లలకి ఇంట్లో మారాం చేస్తుంటే భోజనం చేయడానికి కూడా చాక్లెట్ ముక్క పక్కన దాన్ని ఏమంటారు ఆసక్తి కింద కనిపిస్తూ ఉంటాం. సో అలాగా ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు అతి చిన్న మనము చేసే అతి చిన్న చేష్టల నుంచి చర్యల నుండి అతి పెద్ద ఇంపార్టెంట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ వర్క్ వరకు అన్నిటిలోనూ కర్మఫలము మీద ఆసక్తితో నిండిపోయి ఉంది ఈరోజు. సో ఈ నిష్కామ కర్మ కొంచెము మనము డైలీ లైఫ్ లో అబ్జర్వ్ చేస్తున్నటువంటి బిహేవియర్ కి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఒకటి అంటే ఇప్పుడు కోక్ తాగడం అలవాటు ఉంది అనుకోండి, దాహం వేస్తే కోకే తాగుతారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. మీరు అమెరికా అది వెళ్తే అక్కడ మంచినీళ్ళు దొరకవు. మంచినీళ్ళు కొనుక్కోవడం, కోక్ ఎంత ఖరీదో మంచినీళ్ళు కూడా అంతే ఖరీదు. అందుకని ఆ మంచినీళ్ళు ఏం తాగుతాం, ఆ కోకే కొనుక్కుని తాగుతారు. సో కోక్ తాగే వాళ్ళకి, కోకులు దాహం వేసినప్పుడల్లా కూల్ డ్రింకే తాగే వాళ్ళకి మంచినీటికి రుచి ఉంటుంది అన్నది తెలియదు. అలా ఉంటుంది నిష్కామకర్మ యొక్క పరిస్థితి. అది దృష్టాంతంగా చెప్తారు. ఎంతసేపు కామ్యకర్మకే అలవాటు పడిపోతే జీవితంలో అసలు నిష్కామకర్మ అనేది ఒకటి ఉంటుంది. నిష్కామకర్మ చేయుట వలన మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది అన్న విషయం అసలు బుద్ధికి తట్టదు. కోకు తాగడం అలవాటైపోతే మంచినీరు ఎంతో మధురంగా ఉంటాయి. మంచినీటికి టేస్ట్ ఉంది కదా అన్నటువంటి మాట ఎలా అయితే ఉరకెక్కదో, అదే విధంగా ఈ నిష్కామ కర్మ కూడా ఎక్కదు. శ్రీకృష్ణుడు అంటే చాలా మందికి శ్రద్ధ భక్తి ఉంటుంది. శ్రీకృష్ణుడు అంటే భక్తి ఉంటుంది, శ్రీకృష్ణుడు అంటే శ్రద్ధ ఉంటుంది. సరే, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలియదు. శ్రీకృష్ణుడు చెప్తున్న మాట ఇది, నిష్కామ కర్మ చేయడం. ఆ నిష్కామ కర్మ అంటే ఏంటో తెలియదు, దానికి ఓన్లీ లిప్ సర్వీసే. కానీ అదేమిటో మనకి పూర్తిగా ఎప్పుడూ అర్థం కాలేదు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ న ఏవం పాపం అవాప్స్యసి. సో పైన సెంటెన్స్ లో, ఫస్ట్ సెంటెన్స్ లో సుఖ దుఃఖే లాభాలాభౌ జయాజయౌ, 3 ద్వివచన శబ్దాలు. సుఖ దుఃఖములు, లాభాలాభములు, జయాజయములు. లాభ నష్టాలు, జయ అపజయాలు. ఈ మూడింటికి కనెక్షన్ ఉంది. మనం చేసిన పని కార్యములో జయము సిద్ధిస్తే అది లాభము, ఆ లాభము ద్వారా సుఖము. చేసే పనిలో అపజయము వలన నష్టము, ఆ నష్టము వలన దుఃఖము. అది కనెక్షన్ ఆ మూడింటికి కూడా. అందుకని ఆ మూడు పదాలు చెప్తున్నారు. ఆ 3 ద్వివచన పదాలు కలిపి వాడుతున్నాడు. జయాజయములు, తద్వారా లాభాలాభములు, తద్వారా సుఖ దుఃఖములు. అదే ఏం చేయమంటున్నాడు? వాటిని సమేకృత్వ, వాటిని సమముగా చేసుకుని, అంటే వాటిని సమముగా తలంచి. అయితే ఎక్కడ తలంచాలి? సమముగా మనసులో తలంచాలి. ఎందుకు అంటే బయట బాహ్యములో సమత్వం ఉండదు. బాహ్యములో మనకి జగత్తు కనిపిస్తూనే ఉందిగా. బాహ్యములో అన్ని ఒకటిగా ఉండవు, ఒకటి ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటాయి. బాహ్యంలో సమము లేదు. ఇంద్రియములకు కూడా సమం లేదు. ఆ బాహ్యమును మనకు అవగాహనలోకి వచ్చేందుకు చేసే కారణములు, ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా సమత్వం ఉండదు. ఇప్పుడు చర్మం ఉందనుకోండి, స్టవ్ దగ్గరికి వెళ్తే చర్మం కాలితే నొప్పి పుడుతుంది. సో అందులో ఇంద్రియములో సమత్వం ఉండదు. ఆత్మ విషయం అంటారా, ఉన్నది ఒక్కటే ఆత్మ. సో ఆత్మ విషయంలో సమత్వం అనే మాటే రాదు, అద్వయము. సో మరి ఇంకెక్కడ ఈ సమత్వము అంటే మనస్సులో. సో మనస్సులో జయాజయములు, లాభాలాభములు, సుఖదుఖములను సమముగా చేసి తలంచి, సమేకృత్వ, సమముగా తలంచి. చాలా ఇంపార్టెంట్. మనసులో సమత్వం ఉండాలి. ఎందుకంటే మనస్సు యొక్క నేచర్ డివైడ్ అండ్ అపోజ్. మనసు సాధారణంగా ఏం చేస్తుంది?
ఇప్పుడు బయటకు వెళ్ళాం అనుకోండి, ఏదో ఒక వస్తువుని చూసాం అనుకోండి, ఇమీడియట్ గా కేటగరైజ్ చేసేస్తుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఆర్ ఇది ఎక్కువ అందంగా ఉంది, ఇది తక్కువ అందంగా ఉంది. ఇది ఇప్పుడు స్వీట్ తిన్నారనుకోండి, వెంటనే కేటగరైజ్ చేసేస్తుంది మనసు, ఓ ఇది చాలా స్వీట్ గా ఉంది, ఇది బాగుంది. ఈ గతంలో తిన్నటువంటి మైసూర్ పాకం తిన్నాం అనుకోండి, ఈ మైసూర్ పాకం బాగుంది, నేను గతంలో తిన్నటువంటి మైసూర్ పాకం కంటే టేస్టీగా ఉంది, టేస్టీగా లేదు. నేను మైసూర్ పాకం తిన్నాను అనుకోండి, మా అమ్మమ్మ పెట్టిన మైసూర్ పాకం గుర్తొస్తుంది, ఇది అలా లేదు కదా అనిపిస్తుంది ఇమీడియట్ గా తింటూనే. సో మనస్సు యొక్క నేచర్ అది. మనస్సు యొక్క నేచర్ డివైడ్ అండ్ అపోజ్. వెంటనే డివైడ్ చేసేస్తుంది, ఇమీడియట్ గా డివైడ్ చేసేసి కేటగరైజ్ చేసేస్తూ. సో మనస్సులో సమత్వము అలవర్చుకోవాలి. చేస్తున్న పని యొక్క దాని ఏమంటారు రిజల్ట్, అపజయములు, దాని వలన కలిగే లాభాలాభములు, దాని వలన కలిగే సుఖ దుఃఖములు, వీటి యందు మనస్సులో సమత్వము అలవరుచుకోవాలి. సమీకృత్వ, సమత్వము చేసుకుని, సమత్వమును తలంచి మనస్సులో, తతః యుద్ధాయ యుజ్యస్వ, అప్పుడు యుద్ధమునకు యుజ్యస్వ అంటే ఉద్యమించుము. ఆ విధంగా ఈ యుద్ధములో అర్జునుడికి అక్కడ కాంటెక్స్చువల్ గా చెప్తున్న మాట, ఈ యుద్ధములో జయాజయములు, లాభ నష్టాలు, సుఖ దుఃఖములు, వాటిని సమంగా తలంచి యుద్ధము కొరకు ఉద్యమించుము. అంటే యుద్ధము కొరకు లేచి నిలబడి యుద్ధంకి నువ్వు చేయాల్సిన ఎఫర్ట్ నువ్వు చేయి అంటున్నాడు, ఉద్యమించమంటున్నాడు. అలా చేస్తే ఏమవుతుంది, నా ఏవం పాపం, ఈ యుద్ధము యొక్క పాపము, నువ్వు ఏదైతే యుద్ధములో వీళ్ళందరినీ చంపేయటం వల్ల పాపము వస్తుంది అనుకుంటున్నావో, ఆ పాపము నా అవాప్సి. సో యుద్ధములో జయాజయముల వలన కలిగే దుఃఖము, సుఖ దుఃఖములు నీకు కలగవు. పాపము అంటే దుఃఖము, ఆ యుద్ధము యొక్క పాపము, ఆ యుద్ధము నుంచి వచ్చే దుఃఖము నీకు కలుగదు. ఆర్ పుణ్యపాపములు ఆ విధంగా తీసుకున్నా కూడా ఈ పాపము నా అవాప్సి, నీవు పొందవు. సో ఈ జయాజయములు, లాభాలాభములు, సుఖ దుఃఖములు అనే డ్యువాలిటీస్, ఆ డ్యువాలిటీస్ మనసులో ఉంటాయి. మనసులో సమత్వమును అలవరుచుకుని అప్పుడు కర్మానుష్ఠానం చేయాలి. అంటే మన కర్తవ్యం ఏముందో ఆ కర్తవ్యాన్ని చేయాలి. అయితే చాలా మంది ఫిలాసఫర్స్ అసలు డ్యువాలిటీస్ ని ఒప్పుకోరు. అంటే మనము ఆపోజిట్ వాల్యూస్ అని మనకు అర్థం కావడానికి మనం పెట్టుకున్న పేర్లు వాటికి. ఇప్పుడు కొండ లోయ ఉన్నాయనుకోండి, ఆ కొండ లోయ అన్నది మనం పెట్టుకున్న పేరు, అక్కడ ఉన్నది గ్రెడేషన్. ఒకటి కొంచెం తక్కువ ఎత్తులో ఉంది, ఒకటి లోతుగా ఉంది, ఒకటి ఎత్తుగా ఉంది. అంటే ఒక గ్రెడేషన్ ఉంది అంతే, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, అంతేనే కానీ అవి నిజంగా ఆలోచిస్తే అవి డ్యువాలిటీస్ ఏం కాదు. కొంతమంది ఫిలాసఫర్స్ అసలు ఆ ద్వంద్వములు అనే పదాన్నే ఒప్పుకోరు, అంగీకరించారు. ఎందుకంటే ఉన్నది ఒక గ్రెడేషన్, అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, పరిమాణం యొక్క తేడా ఉంది అంతే. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఒక దాంట్లో తక్కువ సుఖం ఉంది, ఒక దాంట్లో ఎక్కువ సుఖం ఉంది. ఒక దాంట్లో తక్కువ లైట్ ఉంది, ఒక దాంట్లో ఎక్కువ లైట్ ఉంది. అలాగా ఒక చోట తక్కువ లైట్ ఉంది, ఒక చోట ఎక్కువ లైట్ ఉంది, అంతేనే కానీ కంప్లీట్ ఆపోజిట్స్ అనేవి అసలు కొంతమంది ఫిలాసఫర్స్ ఒప్పుకోరు. సో ఉన్నది గ్రెడేషన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఉన్నది ఆ పరిమాణము యొక్క తేడా ఉంది. చీకటి ఉన్న చోట కాంతి లేదు, ఇంకొక చోట కాంతి ఎక్కువ ఉంది. అంటే కాంతి 0 నుంచి 100 వరకు ఒక దాన్ని ఏమంటారు, ఒక కొలతబద్ద పెట్టుకుంటే ఆ పరిమాణములో ఒకటి తక్కువలో ఉంది, ఒకటి ఎక్కువలో ఉంది. సో అలా ఆలోచిస్తే అసలు ద్వంద్వంలోకి చోటే లేదు. ఉన్నదల్లా అక్కడ ఆ అనుభవములో కలుగుతున్నటువంటి అనుభవము యొక్క పరిమాణాన్ని మనము ఒక కొలతబద్ద మీద కొలిస్తే ఒక గ్రెడేషన్ అయితే ఉంది. అయితే మరి ద్వంద్వములనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ద్వంద్వములనే మాట మన అజ్ఞానము నుంచే వచ్చినది. మనం పెట్టుకున్న పేర్లు, ఆ ఉన్నదానికి మనం పెట్టుకున్న పేర్లు, మన అనుభవానికి మనం ఇచ్చుకున్నటువంటి నామరూపములు అక్కడున్నాయి. ద్వంద్వములు బయట జగత్తులో లేవు. ద్వంద్వములు మన మనస్సులో నెలకొల్పబడినటువంటి నామరూపములలో ఉన్నాయి. అది ఒక మాట. సో అయితే అలా ఆలోచిస్తే ఇది ఎక్కడికి వచ్చింది? సుఖమును దుఃఖమును, జయమును అపజయమును, లాభమును నష్టమును కూడా
తితిక్ష అంటే సమానముగా తీసుకోవాలి. అంటే హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి యాక్సెప్ట్ పీపుల్ అండ్ సిచ్యువేషన్స్ అని ఒక పాయింట్ చెప్తాం హ్యాపీనెస్ ప్రోగ్రామ్ లో. అక్కడికి వచ్చింది ఈ శ్లోకం నుంచి పాయింట్. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శ్లోకమే అక్కడ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ లో యాక్సెప్ట్ పీపుల్ అండ్ సిచ్యువేషన్స్ అని చెప్పి ఒక పాయింట్ చెప్తాం. అక్కడ ఉన్నది ఉన్నట్టు ముందు అంగీకరించమని చెప్తారు. అంటే ఇదే చెప్తున్నారు, అది ఆ ఉన్న సిచ్యువేషన్ లాభదాయకమైన నష్టదాయకమైన ఆ సిచ్యువేషన్ లో సుఖము కలుగుతున్నా దుఃఖము కలుగుతున్నా, అది మీకు జయము అనిపించినా అపజయం అనిపించినా రెండింటినీ కూడా సమముగా తీసుకునము అని చెప్తున్నారు ఇక్కడ. అదే మాట చెప్తున్నారు. సో చాలా చక్కటి మాట. కాకపోతే రిలీజియన్ లో దీనికి పూర్వపక్షం ఉంటుంది. మతం అలా చెప్పదు. ఎందుకంటే మతమునకు తన యొక్క ఒక దాన్ని ఏమంటారు ఇన్హరెంట్ ఆబ్జెక్టివ్ ఉంది. మతంలో అంతా సమానమే అని చెప్తే ఇంకప్పుడు అసలు మీకు కామ్యకర్మలు చేయుటకు చోటు ఉండదు. కామ్యకర్మలు చేయుటకు చోటు ఉండదు. కాబట్టి మతము వేరేదిగా అంటే మతం యొక్క ఆబ్జెక్టివ్ మనసులో సమత్వం నెలకొల్పుట కాదు. మతం యొక్క ఆబ్జెక్టివ్ వేరు. నీకు స్వర్గం పొందాలా, ఓకే, నీకు స్వర్గం యొక్క కోరిక ఉంటే స్వర్గమును సాధించుటకు నువ్వు ఈ కర్మ చేయు. అక్కడ సమత్వం లేదు. మరి అక్కడ సమత్వం యొక్క థాట్ ప్రాసెస్ లేదు, మతంలో ఉండదు. సో మతం యొక్క ఇన్స్ట్రక్షన్ ఇలా ఉండదు, అది కూడా గుర్తించాలి. మతము దీనికి విరుద్ధంగానే చెప్తుంది. ఎందుకంటే పాపము పుణ్యము ఆ కాన్సెప్ట్ లో చెప్తుంది. మరి అక్కడ సమత్వం ఏమున్నది? అక్కడ మతములో సమత్వం ఉంది. ఈ ఈ ఈ ఇన్స్ట్రక్షన్ ని మతంలో ఎక్స్పెక్ట్ చేయకూడదు. మతంలో కామ్యకర్మలు, మతం అంటే కామ్యకర్మలే ఉంటాయి మతంలో. ఆ కామ్యకర్మలు చేసేవానికి ఈ ఇన్స్ట్రక్షన్ కామ్యకర్మలు చేసే వాళ్ళ నుంచి దీన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనము జీవితంలో అర్జునుడి వలె శోకమోహములకు గురి అయి ఆ శోకమోహముల కారణంగా కర్తవ్యాన్ని వదిలేసి అనవసరమైన పనులు చేయుట వగేరా దోషము నడుస్తున్నప్పుడు, లేదా కర్తవ్య కర్మ చేస్తున్నప్పటికీ ఫలము మీద ఆసక్తి అనే దోషము కలిగి తద్వారా సుఖము దుఃఖము అనే సైకిల్లో చిక్కుపోయాము అని గుర్తించినప్పుడు ఇది ఇన్స్ట్రక్షన్. జయాజయో లాభాలాభౌ సుఖ దుఃఖే సమే కృత్వా. ఆ సుఖ దుఃఖముల యొక్క జంఝాటము నుంచి నేను బయటపడాలి. ఈ నాన్ స్టాప్ అప్స్ అండ్ డౌన్స్ అనే జంఝాటము నుంచి నాకు కాస్త విశ్రాంతి కావాలి, నాకు రిలీఫ్ కావాలి. ఎందుకంటే ఇది ఆ సైకిల్ మరి ఒక పెద్ద ట్రెడ్మిల్ తయారైంది. ఎంత పరిగెట్టినా అందులోంచి ఆ సైకిల్ ఒక వైపుకి సెటిల్ అయ్యే సూచనలు ఏమీ కనిపించట్లేదు అని రియలైజేషన్ వచ్చిన రోజుని ఇది ఈ మాట. అంతేగాని రిలీజియన్ లో ఈ మాటని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. పైగా రిలీజియన్ లో దీనికి పెద్ద పూర్వపక్షం ఉంటుంది, దీనికి చాలా పెద్ద అపోజిషన్ ఉంటుంది ఈ మాటకి. ఎందుకంటే ఇది రిలీజియన్ యొక్క ఆబ్జెక్టివ్ వేరు. అది కూడా మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇది రిలీజియన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. లేకపోతే అది ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్టింగ్ గానే కనిపిస్తుంది. పెద్ద కాన్ఫ్లిక్ట్ మనసులో తయారవుతుంది. ఇక్కడ చెప్పే ఇన్స్ట్రక్షన్ కి బయట సమాజంలో కనిపిస్తున్న మతము యొక్క అనుష్ఠానమునకు చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ చాలా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది పెట్టుకోవాల్సినటువంటి మాట. కాకపోతే నాకైతే చాలా మంచి ఇన్స్పైరింగ్ శ్లోకం ఇది. జయాజయౌ లాభాలాభౌ సుఖ దుఃఖే సమే కృత్వా. వాటిని మనసులో సమములుగా తలంచి తతః యుద్ధాయ యుజ్యస్వ. అప్పుడు యుద్ధము కొరకు ఉద్యమించగా అలా చేస్తే, ఆ విధంగా చేస్తే ఏవం పాపం నా అవాప్సి, ఈ పాపమును నీవు పొందవు. శంకర్లు ఏమంటారో చూద్దాము. సుఖ దుఃఖే సమే కృత్వా. సుఖ దుఃఖే సమే కృత్వా. సమే కృత్వా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాగద్వేషౌ అకృత్వా ఇత్యేతత్. రాగద్వేషౌ అకృత్వా ఇత్యేతత్. సో రాగద్వేషములను పక్కన పెట్టి. అయితే ఇక్కడ మనము కొంచెం ఆ కాంటెక్స్ట్ లో, మహాభారతం యొక్క కాంటెక్స్ట్ లో కూడా దుర్యోధనుడు యుద్ధము రాగద్వేషములతో చేస్తున్నాడు. అంటే అతనికి పాండవులు అంటే ద్వేషం, ధర్మరాజు అంటే ద్వేషం.
నాకేమీ రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ ధర్మరాజుకు మాత్రము ఒక్క అంగుళం జాగా కూడా నేను ఇవ్వను. అది అతనికి ఏమీ రాకూడదు, అతను మాత్రం అడవుల్లో ఉండాలి. ద్వేషం. సో దుర్యోధనుని యొక్క మోటివేషన్ యుద్ధం చేయడానికి చాలా క్లియర్. అది రాగద్వేషములతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్. సో అతనికి కర్మయోగం కాదు చెప్పాల్సింది, అతనికి ముందు ధర్మం యొక్క హితబోధ చేయాలి. అదే ఇండైరెక్ట్ గా విదురుడు ధృతరాష్ట్రునికి చేస్తాడు హితబోధ. సో అక్కడ కర్మయోగం యొక్క ఇన్స్ట్రక్షన్ కాదు, అక్కడ ఇన్స్ట్రక్షన్ వేరు. విదుర నీతి అంటారు, అక్కడ నీతి వాక్యాలు చెప్తాడు విదురుడు ధృతరాష్ట్రునికి. సో అక్కడ ధర్మపరంగా యుద్ధం చేయాలి కానీ రాగద్వేషములతో యుద్ధం చేయకూడదని అక్కడ ఆరు ధర్మమును పాటించి రాజ్యమును ఎలాలి అని చెప్పే మాట అక్కడ. ఎందుకంటే అతని దుర్యోధను యొక్క పర్స్పెక్టివ్ వేరు. దుర్యోధను యొక్క పర్స్పెక్టివ్ ద్వేషముతో నిండినటువంటి పర్స్పెక్టివ్, విపరీతమైన ద్వేషం ధర్మరాజన్న పాండవులు. నాకేం వస్తుందో సెకండరీ, వీళ్ళకి మాత్రం ఏం రాకూడదు, వీళ్ళకి మాత్రం ఇచ్చి చిల్లి గవ్వ కూడా ఇవ్వను నేను, వాళ్ళు మాత్రం అడవులకి పోయి ఉండవలసింది. కానీ అర్జునుడు యొక్క పర్స్పెక్టివ్ అది కాదు. అర్జునుడి యొక్క మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం కదా, స్టేట్ ఆఫ్ మైండ్ అది కాదు అర్జునుడి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఈ యుద్ధం తప్పనిసరి అయింది. అంటే వాళ్ళకి ఏదో 5 గ్రామాలు ఇచ్చినా కూడా తీసుకుని వాళ్ళకి ఇచ్చిన రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకుని పీస్ఫుల్ గా ఉండేవారేమో. కాకపోతే అక్కడ కాంటెక్స్ట్ ఎంత ప్రయత్నించినా కూడా యుద్ధము ఆగతో అర్జునుడు రాగద్వేషములతో రాలేదు యుద్ధానికి. అర్జునుడు ఇది నా కర్తవ్యం అని తెలుసుకునే వచ్చాడు. సో అందుకని అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు రాగద్వేషములను పక్కన పెట్టి. రాగద్వేషవు అకృత్వ ఇత్యేతత్. అందుకని అర్జునునికి నువ్వు శోకమోహములు రాగద్వేషములు పక్కన పెట్టి నీ కర్తవ్యము నువ్వు చెయ్యి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్. సో దుర్యోధనుడికి ఇన్స్ట్రక్షన్ వచ్చి ఉండేది కాదు, ఎందుకంటే దుర్యోధనుడి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ వేరు, అర్జునుడి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. అర్జునుడికి ఈ ఈ ఇన్స్ట్రక్షన్ సరిపోతుంది. ఎందుకంటే రాగద్వేషములతో కాలేదు యుద్ధానికి, యుద్ధము కర్తవ్యం అని తెలుసుకునే వచ్చాడు తప్పనిసరి అయింది. అక్కడికి వచ్చి ఒక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. ఆ కన్ఫ్యూజన్ ని నివారించుటకై కృష్ణుడు ఈ మాటలన్నీ చెప్తున్నాడు. సో అందుకనే అక్కడ అది కూడా గుర్తించాలి. దుర్యోధనుడికి అయితే ఇలా ఉండేది కాదు ఇన్స్ట్రక్షన్, దుర్యోధనుడికి ఇన్స్ట్రక్షన్ వేరేగా ఉండేది. ఇది అర్జునుడికి చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. సో రాగద్వేషౌ అకృత్వ తథా లాభాలాభే జయాజయౌ చ సమౌ కృత్వా. అదే విధముగా లాభాలాభముల యందు జయ అపజయముల యందు కూడా విషయంలో సమౌ కృత్వా సమముగా తలంచి వాటిని మనసులో ఈక్వల్ గా సమత్వమును ఏర్పరుచుకుని మనసులో. సుఖ దుఃఖే సమే, అక్కడ శ్లోకంలో మీరు చూస్తే ఈ సుఖ దుఃఖే లాభాలాభౌ జయాజయో ఈ ద్వివచన శబ్దాలు. సో సమే కూడా ద్వివచనమే, సమం సమే సమాని, సమే కూడా ద్వివచన శబ్దం. సో ఈ 4 కూడా ద్వివచన శబ్దాలు. సో అవన్నీ అందుకుని అన్వయంలో కలిసి వస్తాయి. జయాజయో లాభాలాభౌ సుఖ దుఃఖే సమే కృత్వా, వాటిని సమముగా చేసుకుని. తతః యుద్ధాయ యుజ్యస్వ ఘటస్వ. యుజ్యస్వ అంటే ఘటస్వ అంటే ఉద్యమము చేయుము అంటే ఎఫర్ట్. ఆ పని చేయుటకు దాన్ని ఏమంటారు, పని చేయుటకు ఎఫర్ట్ చేయము. నైవం యుద్ధం కుర్వన్ పాపం అవాప్స్యసి ఇత్యేష ఉపదేశః ప్రాసంగికః. ఏవం యుద్ధం కుర్వన్ పాపం న అవాప్స్యసి, నా తీసుకొచ్చి వెనకాల పెట్టుకోవాలి. ప్రోజ్లో కూడా కొంతవరకు రైటర్స్ ఏం చేస్తారంటే ఆ లెటర్స్ అటు ఇటు పెట్టుకుంటారు. సంస్కృతంలో ఆ సబ్జెక్ట్ వర్బ్ ఆర్డర్ అనే ఫిక్స్డ్ సెంటెన్స్ యొక్క గ్రామర్ లేకపోవటం వలన, గ్రామర్ యొక్క అవసరం లేదు, అందుకని
ఆ లెటర్స్ ఇటు అటు వెళ్తూ ఉంటాయి. సో ఆ నా పట్టుకొచ్చి అవాప్స్యసి పక్కన పెట్టుకోవాలి. పాపం నా అవాప్స్యసి. ఏవం యుద్ధం కుర్వన్ పాపం నా అవాప్స్యసి. ఈ విధంగా యుద్ధము చేస్తే నీకు పాపమును పొందవు అని. ఇత్యేష ఉపదేశ. ఈ ఉపదేశము శంకర్లు క్లారిఫై చేస్తున్నారు. ప్రాసంగిక. ఇది ప్రాసంగికము. నువ్వు ధర్మయుద్ధము చేస్తే నీకు పాపము రాదు అనేటటువంటిది మెయిన్ టాపిక్ కాదు ఇక్కడ. మెయిన్ టాపిక్ ఇప్పటిదాకా చెప్పినటువంటి సాంఖ్య యోగము. ఇప్పటిదాకా చెప్పారు ఆత్మ ఆ కన్ఫ్యూజన్ ని తొలగించేది అంటే అర్జునుడు ఎందుకు కర్తవ్యాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాడు? శోకమోహములకు గురి అయ్యి. శోకమోహంలోకి ఎందుకు గురి అయ్యాడు? అజ్ఞానము. నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అజ్ఞానం పుట్టింది. మరి దానికి సొల్యూషన్ ఏమిటి? ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగిస్తారు? పరమార్థ స్వరూపమును చెప్పారు. నీ ఆత్మస్వరూపము ఈ శరీరము, మనస్సు, బుద్ధి యొక్క సంఘాతము కాదయ్యా, నీ ఆత్మ వినాశి అని ఆత్మస్వరూపమును చెప్పారు. అది టాపిక్. ఇది కాదు టాపిక్. ఇది ప్రాసంగికము. ఇది ఇన్సిడెంటల్. నువ్వు లేచి యుద్ధము చేయి అనే మాట ఇన్సిడెంటల్. మెయిన్ టాపిక్ నువ్వు లేచి యుద్ధము చేయుట అని చెప్పుట యందు తాత్పర్యము లేదు. అది ప్రాసంగికము. అది ఇన్సిడెంటల్. అక్కడ కాంటెక్స్ట్ ఆ యుద్ధ రంగంలో నడుస్తున్నటువంటి డిస్కషన్ కాబట్టి చెప్పారు అని శంకర్లు మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ శ్లోకాలు చదివి ఇదిగో శ్రీకృష్ణుడు అర్జునుడి యుద్ధానికి ప్రోత్సహిస్తున్నాడు అన్నట్టు అనిపించే ఈ 6-7 శ్లోకాలు ఉన్నాయి. సో ఇదివరకు కూడా చెప్పారు ఆ మాట, ఇంకొకసారి మనకి గుర్తు చేస్తున్నారు. ఏవం యుద్ధం కుర్వన్ పాపం అవాప్స్యసి ఇత్యేష ఉపదేశ అనే ఈ ఉపదేశము ప్రాసంగికమే కాదు. ఇది కోర్ ఇన్స్ట్రక్షన్ అయితే కాదు. దట్స్ ద ఇన్సిడెంటల్. అది కాంటెక్చువల్ ఇన్స్ట్రక్షన్. ఇంకొకసారి చదువుదాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అయితే సుఖ దుఃఖములను సమముగా చేసుకుని కర్తవ్య కర్మ చేస్తే పాపం ఎందుకు రాదు, దుఃఖం ఎందుకు పుట్టదు అనేటటువంటి క్వశ్చన్ మనసులో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక పట్టాన్ని స్థిరపడదు మనసులో ఒక ఆన్సర్. అందుకని ఇంకా మనకి చాలా శ్లోకాలు వస్తాయి దీని గురించి డిస్కషన్. ఇక్కడ పూర్తి విషయం చెప్పట్లేదు. ఇక్కడ ఓన్లీ ఇది ఉపక్రమణమే. ఈ సెక్షన్ మొదలవుతోంది అంతే. అయితే నిష్కామ కర్మను అనుష్ఠానము చేస్తే లైఫ్ స్ట్రెస్ లేకుండా గడిచిపోతుంది. ఇది బిగ్గెస్ట్ ఏమంటారు గెయిన్. జీవితంలో మానసికమైన ఒత్తిడి 0 అయిపోతుంది. ఎంతవరకు అయితే నిష్కామ కర్మ చేయగలుగుతామో అంతవరకు మానసికమైన ఒత్తిడి పోతుంది జీవితంలో, మాయమైపోతుంది. సడన్ గా మాయమైపోతుంది. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ ని ఒప్పుకుంటామో మనసులో, అప్పటి నుంచి జీవితంలో స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది. అనుభవంతో చెప్తున్న మాట ఇది మాత్రం బుర్రకెక్కిన రోజును అప్పటి నుంచి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎలా తగ్గుతుంది? ఎలా తగ్గిపోతుంది? అసలు అలా ఎవడైనా చేయగలుగుతాడా? పని చేస్తున్నప్పుడు పని మీద ఆసక్తి, పని యొక్క రిజల్ట్ మీద ఆసక్తి లేకుండా ఎలా చేస్తారు పని? ఇన్ని ప్రశ్నలు వస్తాయి మనసులో. అప్పుడు ఇంకా పనిలో ఎక్సైట్మెంట్ ఎక్కడ మిగులుతుంది? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ మెల్లగా ఆన్సర్లు చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. చాలా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఒకటి చూద్దాం మెల్లగా. హోప్ఫుల్లీ ఈ సెక్షన్ పూర్తి అయ్యేసరికైనా మనసులో ఆ నిశ్చయం కలగడానికి అవకాశం పెరుగుతుందేమో. చూద్దాం మెల్లగా. ఈ శ్లోకాలు చాలా వస్తున్నాయి. ఇది ఓన్లీ ఉపక్రమణమే, ఓన్లీ స్టార్టింగ్. నిష్కామ కర్మ యొక్క టాపిక్ ని ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. 39వ శ్లోకం చదువుతాం. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఒకసారి అవతారిక చదువుదాము. చాలా చక్కని అవతారిక. శోకమోహ అపనయనాయ లౌకికః న్యాయః స్వధర్మమపి చావేక్ష్య ఇత్యాద్యైః
స్వధర్మమపి చావేక్ష్య ఇత్యాద్యైః శ్లోకైః ఉక్తః లోకైః ఉక్తః నతు తాత్పర్యేణ. నతు తాత్పర్యేణ. అయితే శోకమోహములు ఎందుకు ఉండకూడదు? ఈ యుద్ధము చేయుటకు వచ్చిన వానికి అక్కడ శోకము మోహము ఎందుకు ఉండకూడదు అనేటటువంటి దానికి లౌకిక న్యాయం. అంటే లోకులకు మామూలుగా అందరూ అనుకునేటటువంటి విధముగా ఆలోచించినా కూడా దానికి చోటు లేదు, శోకమోహములకు చోటు లేదు అని 31వ శ్లోకం నుంచి చెప్పారు. స్వధర్మం అపి చావేక్ష అంటే స్వధర్మము పర్స్పెక్టివ్ లో కూడా చూసినా కూడా, స్వధర్మం దృష్ట్యా చూసినా కూడా నీకు శోకమోహములకు తావులేదు, ఇలా నువ్వు చలించుటకు ఇలా వణికిపోవుటకు తావులేదు అని చెప్పాడు. ఇత్యాద్యై శ్లోకై ఉక్త. అక్కడి నుంచి చెప్పారు, లౌకిక న్యాయం చెప్పారు. నతు తాత్పర్యేణ, అంతేనే కానీ మెయిన్ ఇన్స్ట్రక్షన్ అది కాదు అని ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. ఆ 6-7 శ్లోకాలు చదివి మనము ఇదిగో శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి భగవద్గీత యొక్క కోర్ ఇన్స్ట్రక్షన్ ఇదే అని చాలా మందికి ఇది మనసులో ఒక ఇనాక్యురేట్ అభిప్రాయం ఉంటుంది. అంటే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయడానికి చెప్పాడు అని ఒక ఇనాక్యురేట్ అవగాహన ఉంటుంది. ఆ 6-7 శ్లోకాలు చూస్తే వస్తుంది అటువంటి అవగాహన. అంటే అంతవరకే చదివారనమాట వాళ్ళు, పూర్తిగా ఎక్కడా దాన్ని పూర్తిగా చదివి దాన్ని పూర్తిగా పరిశీలించలేదు అని అర్థము. సో అదే గుర్తు చేస్తున్నారు. ఆ శ్లోకాలు చూసి ఎగబోయ్ ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ మాట ఇదే చెప్తున్నాడు అని అర్థం చేసుకోకూడదు. నతు తాత్పర్యేణ, అది లౌకిక న్యాయం చెప్పారు. మరి తాత్పర్యం ఏమిటి? తాత్పర్యం అంటే చెప్పడంలో ఉన్నటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? పరమార్థ దర్శనం తు ఇహ ప్రకృతం. ఇక్కడ పరమార్థ దర్శనం చెప్పుటయందే భగవంతునికి అభిప్రాయం. ఎందుకు చెప్పాలి పరమార్థ దర్శనము అంటే చాలా సార్లు చూశాను, ఆయనకు వచ్చినటువంటి కన్ఫ్యూజన్ కి మూలంలో అజ్ఞానం ఉన్నది. అంటే ఎటువంటి అజ్ఞానం ఉన్నది? నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటటువంటి దేహాభిమానముతో కూడుకున్నటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. అది రూట్ కాజ్ శోకమోహములకు, కన్ఫ్యూజన్ కి లైఫ్ లో. ఆ రూట్ కాజ్ ని నివారించుటకు పరమార్థ దర్శనం చెప్పారు. ఆత్మ విచారమును చెప్పాడు. ఫస్ట్ ఆత్మ విచారం చెప్పాడు, అప్పుడు మిగిలిన విషయాలు చెప్తున్నాడు. తచ్చ ఉక్తం ఉపసంహ్రియతే. అది ఒకటే పదం, అది ఉపసంహ్రియతే. ఆ చెప్పిన దాన్నే ఉపసంహారం చేస్తున్నాడు, అంటే టాపిక్ మారుస్తున్నాడు అనమాట. అప్పటిదాకా చెప్పినటువంటి ఆత్మ విచారాన్ని చెప్పి ఇప్పుడు టాపిక్ షిఫ్ట్ అవుతున్నది. ఏషాతే అభిహిత ఇతి శాస్త్ర విభాగ దర్శనాయ. సో మొదట్లో కూడా శంకర్ల ఇంట్రడక్షన్ లో కూడా మనం చూసాము, గుర్తుంటే ఇక్కడ రెండు విభాగాలు చెప్పబడుతున్నాయి. ఒకటి జ్ఞానము, నేను కర్తను కాను అనేటటువంటి బుద్ధి నిశ్చయము ఉన్నవారు, వాళ్ళకి సాంఖ్యులని పేరు. వాళ్ళకి సర్వకర్మ సన్యాసమునందు యోగ్యత, వాళ్ళకి సర్వకర్మ సన్యాసము యొక్క అనుష్ఠానం. అది కూడా మనం క్లారిఫై చేసాం. కర్మ సన్యాసము అంటే మనసా సన్యస్తే, మనసులో ఫలాభిసంధి వదిలేయుటవే సర్వకర్మ సన్యాసము అని చెప్పారు. సరే, జ్ఞానులకు సర్వకర్మ సన్యాసము, యోగులకు మిగిలిన వారికి నేను కర్తను. ఓకే, నువ్వు కర్తను అనుకుంటున్నావా? అయితే నువ్వు కర్మలు చేయి. కానీ కర్మలు ఎలా చేయాలి, ఏ పర్స్పెక్టివ్ తో చేయాలి, ఆ పర్స్పెక్టివ్ ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు? ఈ నిష్కామ కర్మ యొక్క పర్స్పెక్టివ్ లో కర్మను చేస్తే అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానమునకు యోగ్యత కలుగుతుంది. నేను కర్తను కాను అనే పాయింట్ అర్థం కావడానికి యోగ్యత కలుగుతుంది. నిష్కామ కర్మలో చెప్పినట్టుగా ఇక్కడ చెప్పబోతున్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మన కర్మలు మనం చేసుకుంటే నేను కర్తను కాను అనే జ్ఞానమునకు యోగ్యత కలుగుతుంది. ఆ విధంగా విభాగము చెప్పారు, ఆ శాస్త్ర విభాగం చెప్పారు. ఆ శాస్త్ర విభాగమును తెలుపుతున్నటువంటి శ్లోకము ఇది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఫస్ట్ టైము శ్రీకృష్ణుడు ఇక్కడ 2 పాత్స్ చెప్తున్నాను. ఒకటి జ్ఞాననిష్ట, 2 కర్మనిష్ట, కర్మయోగము అని 2 పాత్స్ చెప్తున్నానని ఇక్కడ ఆ శాస్త్రం యొక్క విభాగమును ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఇహ దర్శితే పునః ఇహ హి దర్శితే పునః శాస్త్ర విషయ విభాగే శాస్త్ర విషయ విభాగే ఉపరిష్టాత్ ఉపరిష్టాత్ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇతి ఇతి నిష్ఠాద్వయ విషయం శాస్త్రం నిష్ఠాద్వయ విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యతే. సుఖం ప్రవర్తిష్యతే. అయితే ఇక్కడ ఇలా చెప్పబడే విషయంలో రెండు విభాగాలు చెప్తున్నానయ్యా అని ఇక్కడ చెప్తే ఇహహి దర్శితే ఇక్కడ చెప్పినదే పునః శాస్త్ర విషయ విభాగే పునః ఉపరిష్టాత్ ముందు చెప్పబోతున్నాడు. మళ్ళీ 3వ చాప్టర్ మొదట్లో వస్తుంది జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని మూడో శ్లోకము 3వ చాప్టర్ లో. ఇది నిష్ఠాద్వయ విషయం శాస్త్రం. ఆ శాస్త్రములో ఉన్నటువంటి 2 నిష్ఠల యొక్క విషయము సుఖంగా ముందుకు నడుస్తుంది. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేస్తే రెండు పార్ట్స్ చెప్పబోతున్నాను అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేస్తే 3rd చాప్టర్ లో మళ్ళీ ఆ విభాగాన్ని తీసుకుని ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ తేలిగ్గా అర్థమవుతాయి అనే అభిప్రాయంతో ఇక్కడ ఈ సార్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ పార్ట్స్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే చెప్తున్నారు శ్రోతారశ్చ విషయ విభాగేన సుఖం గ్రహీష్యంతి ఇత్యతః ఆహ. సుఖం గ్రహీష్యంతి ఇత్యతః ఆహ. శ్రోతారులు అంటే వినేవాళ్ళు ఈ విషయ విభాగమును తేలికగా అర్థం చేసుకుంటారు అనే అభిప్రాయంతో ఇక్కడ ఈ శ్లోకము చెప్తున్నారు. పద విభజన చూద్దాము. ఏషా తే అభిహిత. సో ఆ తే పక్కన ఆ ఉంది. తే ప్లస్ అభిహిత తే విహిత ఆ లోపిస్తుంది. ఏకారం పక్కన అకారం వస్తే ఆ అకారం లోపిస్తుంది. అక్కడ ఆ లోపించింది అని గుర్తు చేయుటకు ఆ సింబల్ ఎందుకు పెడతారంటే అక్కడ అకారం ఉంది మర్చిపోకండి అని గుర్తు చేయుటకు ఆ సింబల్ పెడతారు. అంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. మర్చిపోతే అర్థం మారిపోతుంది. సో మర్చిపోకుండా ఉండడానికి అని చెప్పి మధ్యలో ఆ సింబల్ పెడతారు. సో తే అభిహిత సాంఖ్యే బుద్ధిః యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అది పద విభజన. సో తే అభిహిత నీకు మంచిది అనే ఉద్దేశంతో ఏషా సాంఖ్యే బుద్ధి ఇప్పటి వరకు ఈ సాంఖ్య బుద్ధిని చెప్పాను. అంటే సాంఖ్యము అనేటటువంటి బుద్ధిని చెప్పాను. అంటే ఆత్మ స్వరూపము యొక్క విచారమును జ్ఞానమును చెప్పాను. యోగే తు ఆన్ ది అదర్ హ్యాండ్. తు అంటే చెప్పుకున్నాము. తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్. ఇప్పటిదాకా ఓ మాట చెప్పి ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలి అన్న కాంటెక్స్ట్ లో తు అనే అవ్యయాన్ని వాడతారు సంస్కృతంలో. తు యోగే తు అయితే యోగ విషయం గురించి అయితే ఆన్ ది అదర్ హ్యాండ్, యోగ విషయం గురించి అయితే ఇమాం యోగే ఇప్పుడు ముందు చెప్పబోయే యోగ విషయము శృణు ఇప్పుడు వినుము. అయితే ఆ చెప్పబడుతున్న దాని గురించి చెప్పబడుతున్న విషయమును ఇంట్రెస్ట్ గా వినాలి, అలర్ట్ గా వినాలి అనే ఉద్దేశంతో ఆ చెప్పబోయే దాన్ని స్తుతిస్తున్నాడు నెక్స్ట్ లైన్ లో. యయా బుద్ధ్యా యుక్తః కొంచెము మార్చుకోవాలి వరస. యయా బుద్ధ్యా యుక్తః ఏ బుద్ధితో అయితే కూడుకుని ఉంటే, యుక్తః అంటే ఆ దానితో నిండి ఉన్నది అని అర్థం. ఏ బుద్ధితో కూడుకున్న పర్స్పెక్టివ్ అయితే పార్థ ఓ అర్జున కర్మబంధం ప్రహాస్యసి కర్మబంధమును లేకుండా నువ్వు పని చేయగలవు. సో కర్మ బంధిస్తుంది. కర్మ ఎలా బంధిస్తుంది? కర్మఫలము యొక్క ఆసక్తి బంధిస్తుంది. కర్మ బై ఇట్ సెల్ఫ్ బంధించదు, కానీ కర్మఫలము మీద ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి బంధిస్తుంది. సో కర్మఫలము మీద ఉండే అభిలాష ఏదైతే ఉంటుందో మనసులో, ఆ కర్మఫలము యొక్క అది మంచి ఫలం అయితే దాని ఎడల రాగము,
అది మన ఫలము కష్టతరమైనది అయితే దాని ఎడల ద్వేషము ఉంటాయి. సో ఆ కర్మ ఫలము యొక్క ఆసక్తి ఏదైతే ఉందో అది బంధిస్తుంది. సో ఏ బుద్ధితో అయితే నువ్వు కర్మను చేస్తే ఆ కర్మ వలన నీకు బంధము కలుగదు. అటువంటి బుద్ధి ఇప్పుడు చెప్తున్నాను విను అంటున్నాను. ఇప్పటిదాకా నీకు సాంఖ్యము చెప్పాను. ఇప్పుడు నువ్వు ఆ, ఆ, ఏ బుద్ధితో పని చేస్తే ఆ పనుల యొక్క ఫలము నిన్ను బంధించదు, అటువంటి జ్ఞానమును, అటువంటి బుద్ధి నిశ్చయము గురించి నీకు ముందు చెప్పబోతున్నాను. ఇది ఇది వినుము అని చెప్తున్నాను. సో చెప్పే విషయాన్ని అలర్ట్ గా ఇంట్రెస్ట్ గా వింటాడని దానిని ఆ చెప్పబోయే టాపిక్ ని స్తుతిస్తున్నాను. దాన్ని కొంచెము హయ్యర్ పెడస్టల్ మీదకి తీసుకొచ్చి ఇది 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 కానీ నువ్వు విని దీన్ని నువ్వు ఆకలింప చేసుకుని ఆ బుద్ధి నిశ్చయంతో నీ కర్మలు నువ్వు చేస్తే ఆ కర్మ ఫలములు నిన్ను బంధించవు. పాపము పుణ్యము రూపములో, వారు మనసులో రాగము ద్వేషము అనే రూపములో, లేదా మనసులో నేను సుఖిని నేను దుఃఖిని అనే రూపములో నిన్ను బంధించవు. ఆ బంధమే మళ్ళీ మళ్ళీ ఈ సంసారంలో పుట్టుటకు కారణము అని ఆల్రెడీ ఇదివరకు చూస్తున్నాము కొంత. సో ఆ బంధము నుండి నువ్వు ముక్తుడవై నీ కర్మలు నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడు ఈ చెప్పబోయే కర్మయోగము యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుని అది మనసులో పెట్టుకుని ఆ పర్స్పెక్టివ్ తో నీ కర్మలు నువ్వు చేసుకుంటే ఆ కర్మ ఫలముల యొక్క బంధము నిన్ను బంధించదు, దానివల్ల నీకు బంధము కలుగుదు. యయా బుద్ధ్యా యుక్త కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ శృణు ఇమాం యోగే శృణు. ఈ యోగము గురించి ఇప్పుడు ఇప్పటిదాకా ఏషా సాంఖ్య బుద్ధి, ఇప్పటిదాకా సాంఖ్య బుద్ధి నీ మంచి కొరకే చెప్పాను. అది శ్లోకం యొక్క భావము. సోమవారం చదివినప్పుడు శంకర్ల యొక్క భాష్యం చదువుదాం. ఈ శ్లోకానికి చదివి ముందుకెళ్దాం. చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి. కర్మయోగము యొక్క ప్రతిపాదన, భగవద్గీత యొక్క యునీక్ ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ఎక్కడో కానీ కనిపించదు, ఇంక వేరే టెక్స్ట్ లో ఎక్కడా కనిపించదు. భగవద్గీతలోనే ఈ ప్రతిపాదన కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో దీనికి రూట్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈశావాస్య ఉపనిషత్తులో ఉంటుంది. తేన త్యక్తేన బుంచీత అంటారు. అక్కడ ఈ ఫలములను వదిలేసి అనుభవించమంటున్నారు. అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి అనుభవించమంటున్నారు ఈ జీవితాన్ని. సో ఈశావాస్య ఉపనిషత్తులోనూ బృహదారణ్యకములోనూ అక్కడక్కడ దీనికి రూట్స్ అయితే కనిపిస్తాయి. బట్ డీటెయిల్డ్ గా ప్రతిపాదన మాత్రం ఇక్కడ భగవద్గీతలోనే ఉంటుంది. మనం కొన్ని చాప్టర్లు చదువుతాం ఈ కర్మయోగం యొక్క ప్రతిపాదనను. నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్ మళ్ళీ ఈ మాటే వస్తుంది. ఈ మాటనే రకరకాల పర్స్పెక్టివ్స్ లో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు నెక్స్ట్ 6th చాప్టర్ దాకా కూడా. ఆ తర్వాత భక్తి యోగం వస్తుంది. భక్తి యోగం కూడా అక్కడ కూడా ఇదే మాట భక్తి అనే పర్స్పెక్టివ్ నుంచి చెప్తారు. అక్కడ కూడా ఏంటి, ఉన్నది పరమాత్మయే, నేనే, ఇవన్నీ శ్రీకృష్ణుడి పనులు, నా పనులు కాదు. శ్రీకృష్ణుని పని, ఆ పరమాత్మ యొక్క పని పరమాత్మ కొరకు చేస్తున్నాను అనే ఆ భగవంతుడి యొక్క పని భగవంతుని కొరకై చేస్తున్నాను, నా కొరకు చేయట్లేదు. నిమిత్త మాత్రుడనై భగవంతుని యొక్క పని భగవంతుని కొరకు చేస్తున్నాను, లేదా గురుదేవుల యొక్క పని గురుదేవుల కొరకు చేస్తున్నాను, నా కొరకు కాదు. ఏ పని చేసినా కూడా, అది ఇంట్లో వంట వండడం కావచ్చు, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయడం కావచ్చు, ఏది చేసినా కూడా, ఆరు సేవా కార్యక్రమం చేయొచ్చు. ఏది చేసినా కూడా ఇది పని నాది కాదు, ఈ పని భగవంతుడిది, ఆ భగవంతుని యొక్క పని భగవంతుని కొరకు చేస్తున్నాను అనే యాటిట్యూడ్ని భక్తి యోగము అన్నారు. నేను కర్తను కాను అనే యాటిట్యూడ్ని జ్ఞానయోగము అన్నారు. సో మీరు కర్మయోగము ఫలాశక్తిని వదిలేసి కర్మలు చేస్తే స్ట్రెస్ ఉండదు, పాపము పుట్టదు, కర్మ ఫలమును మిమ్మల్ని బంధించదు అని చెప్పిన, భగవంతుని యొక్క పని, ఇక్కడ నా పని అంటూ ఏమి లేదు, భగవంతుని యొక్క పని భగవంతుని కొరకు చేస్తున్నాను అనే యాటిట్యూడ్ పెట్టుకుని దానికి భక్తి యోగం అని పేరు పెట్టుకుని ఆ విధంగా చేసిన, నేను కర్తను కాను అని తెలుసుకుని అది బేసిస్ గా చేసుకుని
తన కర్తవ్య కర్మలు తాను చేసిన ఏ విధంగా చేసినా కూడా ఫైనల్ గా మోక్షమునకు యోగ్యత కలుగుతుంది అనే విషయాన్ని 3 పర్స్పెక్టివ్స్ లో చెప్పబోతున్నాడు. అందులో మనం అట్లీస్ట్ 6 చాప్టర్ వరకు ఇక్కడి నుంచి ఈ కర్మయోగం యొక్క డిస్కషన్ ని రకరకాల పర్స్పెక్టివ్స్ లో చూస్తూ ఉంటాము. సో చాలా మంచి టాపిక్ ఒకటి. ఆ టాపిక్ యొక్క డిస్కషన్ ఇక్కడ బయలుదేరుతుంది. ఓకే, ఇక్కడతో ఆపుతాము. మళ్ళీ సోమవారం నాడు చదువుతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. Any questions, comments?